రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బుల్డోజర్లను తీసుకువెళ్ళి అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నాయి, అక్రమ మజార్లను, అక్రమ మసీదులను, అక్రమ మద్రసాలను కూల్చేస్తున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ఒక అద్భుతం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ప్రజలే బుల్డోజర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్రమ కట్టడాల్ని తొలగిస్తున్నారు, ధ్వంసం చేసి పారేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. అది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బేలేఘాటా ప్రాంతంలో ఉన్నటువంటి మాథాపుకూర్ అనేటటువంటి గ్రామం. ఈ మాథాపుకూర్ గ్రామంలో 2011లో తృణమూల్ కాంగ్రెస్ గెలవగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వచ్చేసేసి ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు, మాణిక్లాల్ కుందు అని. ఈ మాణిక్లాల్ కుందు ఇంటి ముందు కొంత ఖాళీ ప్రదేశం ఉంది, వెనక ఇల్లుంది, ముందు కొంత వరండా లాగా ప్లేస్ ఉంది. ఆ వరండా లాంటి ప్లేస్లో బలవంతంగా మేము ఇక్కడ క్లబ్ కట్టుకుంటామని చెప్పేశారు. క్లబ్ పేరిట మాథాపుకూర్ వ్యాయామశాల అనేటటువంటి పేరుతోటి ఒక క్లబ్ని పెట్టారు. అక్కడ వ్యాయామశాల లేదు, డంబెల్ లేదు, బార్బెల్ లేదు, చివరికి ఎటువంటి సాధనము లేదు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి గూండాలు వచ్చి కూర్చోవటము, పేకాట ఆడటము, మందు కొట్టడము, ఇష్టారాజ్యం చేయటం. అసలు ఇల్లు పూరిపాకైతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఈ యువకుల కోసం వ్యాయామశాల పేరిట కట్టుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం 2 అంతస్తుల మేడ. దాని నిర్మాణానికి కూడా ప్రజల్ని పీడించి డబ్బులు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా మాణిక్లాల్ కుండు ఇంట్లోకి రావడము, పోవడము, ఇంట్లో వస్తువుల్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడము. 2011 నుంచి ఇది నడిచింది 2026 మే 4వ తారీఖు వరకు. మే 4వ తారీఖున అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శుభేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత మాణిక్లాల్ కుందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఇంటి ముందు బలవంతంగా వ్యాయామశాల పేరిట తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కట్టారు. తమ ఇంట్లోకి రాకపోకలు సాగించడం కూడా కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంది, దీన్ని తొలగించడానికి తాను నిశ్చయించుకున్నానని చెప్పడానికి వెళ్ళాడు. ఈ సంగతి తెలియగానే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల ఫోటోలు తీసేశారు, తృణమూల్ కాంగ్రెస్ గుర్తును తీసేశారు. అప్పటికప్పుడు తీసుకొచ్చి కాషాయ రంగుతో బిల్డింగ్ మొత్తం పెయింట్ వేసేశారు. నరేంద్ర మోదీ, శుభేందు అధికారిల ఫోటోలు కూడా పెట్టారు. ఎందుకంటే అధికారం మారింది. నరేంద్ర మోదీ, శుభేందు అధికారి ఫోటో పెట్టినట్టయితే మాణిక్లాల్ కుందు ఏమీ చేయలేడు, పోలీసులు ఏమీ చేయలేరని చెప్పి భావించారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి మాణిక్లాల్ కుందు నేరుగా స్థానిక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారు. బీజేపీ నాయకురాలని అక్కడికి పంపించారు. ఆమె పేరు అర్చనా మొజుందార్. అర్చనా మొజుందార్ స్వయంగా తన కార్యకర్తలతో పాటు, మున్సిపల్ అధికారులతో పాటు, పోలీసులతో పాటు వచ్చింది. ఈ మాణిక్లాల్ కుందు ఒక బుల్డోజర్ని తెప్పించి ఈ మొత్తం కార్యాలయం వ్యాయామశాల పేరిట దాదాపు 15 సంవత్సరాలుగా కొనసాగినటువంటి అనఫీషియల్ తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసుని కుప్పకూల్చేసేశాడు. ముఖ్యమైనటువంటి ఈ మొత్తము అల్లరి చేసేటటువంటి తృణమూల్ గూండాలందరూ కూడా పారిపోయారు. ముఖ్యంగా అతి దౌర్జన్యాలలో చాలా అత్యధిక స్థాయిలో దౌర్జన్యాలు చేసేటువంటి 3 కార్యకర్తలు ఉన్నారు. ఒకటి పేరు రాజు ఘోష్, ఒకటి పేరు మింటూ, ఇంకొకటి పేరు బచ్చు గంగూలీ. ఈ 3 ఇప్పుడు పరారీలో ఉన్నారు. అంటే ఒక సాధారణ వ్యక్తి ఇంటిని కబ్జా చేసుకుని 15 సంవత్సరాలు పార్టీ కార్యాలయంలాగా చలామణి చేసి ఇష్టారాజ్యం చేయటం, మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటువంటి కేసులు కేవలం మాథాపుకూర్ గ్రామంలోనే కాదు అనేక చోట్ల వస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా స్థానిక బీజేపీ నాయకుల సహకారంతో, పోలీసుల సహకారంతో సొంత ఖర్చు మీద బుల్డోజర్లను తీసుకొచ్చి ఈ అక్రమ కట్టడాలు తమ ఇళ్ల మీద, తమ ల్యాండ్స్ మీద, తమ ఆస్తుల మీద కట్టినటువంటి వీటిని కుప్పకూల్చి పారేస్తున్నారు. మొత్తం ఆ చెత్త అంతా కూడాను ఏరేసేసి తమ ఇంటిని తాము క్లెయిమ్ చేసుకుంటున్నారు.
తమ ఆస్తిని తాము 15 సంవత్సరాలు అన్యాక్రాంతమైతే కూడా ఏమీ చేయలేకపోయారు. ఇటువంటి దౌర్జన్యాలు చేసేటటువంటి పార్టీని ఈ దేశంలో సెక్యులరిస్టులు అని చెప్పేవాళ్ళు వెనకేసుకుని ఆమె గెలవాలి అని చెప్పి ప్రార్థించారు. అదృష్టవశాత్తు ఇప్పటికన్నా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది కాబట్టి చాలా చోట్ల 2011లో కబ్జా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కబ్జాకి గురైనటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు కూడా వాళ్ళు బీజేపీ కార్యకర్తల్ని బతిమలాడుకుని కొంచెం మీరు నిలబడండి, మేము మా కార్యాలయాల్ని మేము స్వాధీనం చేసుకుంటామని బతిమలాడుకుని తృణమూల్ కాంగ్రెస్ని తరిమి, కార్యకర్తల్ని, లోకల్ గుండాలని తరిమి కార్యాలయాల్ని మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. 15 సంవత్సరాల పాటు రూరల్ బెంగాల్లో ఎంత దౌర్జన్య పాలన కొనసాగిందో ఈ ఒక్క మాథాపూర్ ఇన్సిడెంట్ మనకి చెప్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ జాతీయ మీడియా అని చెప్పుకునే వాళ్ళకి, వాస్తవాన్ని చెబుతామని చెప్పుకునే వాళ్ళకి ఇవేవి కనిపించలేదు. కేవలము బీజేపీని ఓడించే శక్తి ఉంది కాబట్టి మమతా బెనర్జీ సెక్యులర్, ఆమె గుండాలు ఏ పని చేసినా కూడాను అది సెక్యులర్ సిద్ధాంతం ప్రకారము సమ్మతమే. ఇలా చేయటం చాలా ఘోరము. దురదృష్టవశాత్తు మన మీడియా ఇలా చేసింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వామపక్ష విద్యార్థి సంఘము ఒకసారి పతిత్ పావన్ ఘోష్ అనేటటువంటి టీచర్ని బెంగాల్లో నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టారు. ఆయన కమ్యూనిస్టుల బంద్ని, సిపిఎం బంద్ని వ్యతిరేకించినందుకు చెప్పుతో కొడితే పతిత్ పావన్ ఘోష్ ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు, మళ్ళీ కమ్యూనిస్టు పాలన పోయేంత వరకు నేను చెప్పులు ధరించను అని. ఆయన దాదాపు ఒక 10-12 సంవత్సరాలు ఆ వ్రతాన్ని పాటించాడు. చిట్ట చివరికి 2011లో కమ్యూనిస్టులు ఘోరంగా ఓడిపోయిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పతిత్ పావన్ ఘోష్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆయన కాళ్ళకి చెప్పులు తొడిగారు. అలాంటి తృణమూల్ కాంగ్రెస్ గూండా ఫోర్స్ని తీసుకొచ్చి ఇష్టారాజ్యం చేసింది. పతిత్ పావన్ ఘోష్ హృదయం, ఆయన బ్రతికున్నట్లయితే హృదయం ఎంతో ఘోషించి ఉండేది, చాలా బాధపడి ఉండేది. ఆయన బ్రతికున్నారా లేదా తెలియదు. అదేవిధంగా ఇప్పుడు ఈ రకంగా కబ్జాలకు గురి చేసి భవనాల్ని కబ్జా చేసి, ఇళ్లను కబ్జా చేసేసి, ప్రభుత్వ స్కూళ్లను కబ్జా చేసి, ప్రైవేట్ స్కూళ్లను కబ్జా చేసి వాటిని పార్టీ కార్యాలయాలుగా మార్చేసుకుని ఆఖరికి శ్యామాప్రసాద్ ముఖర్జీ తండ్రి అశుతోష్ ముఖర్జీ పేరిట ఉన్నటువంటి స్కూలుని తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్గా మార్చేసింది. దానిలో నిత్యము తృణమూల్ కాంగ్రెస్ గూండాలు కూర్చుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది మళ్ళీ ఖాళీ అయింది, స్కూల్ మళ్ళీ మొదలైంది. అంటే ఇప్పటి వరకు రెంటెడ్ ప్రిమైసెస్లో నడిచేటటువంటి స్కూల్ మళ్ళీ తిరిగి వచ్చింది. బెంగాల్ దురదృష్టం ఏంటంటే 34 సంవత్సరాల కమ్యూనిస్టుల దుష్టపాలన తరువాత వచ్చినటువంటి మమత కూడా 15 సంవత్సరాల దుష్టపాలన చేసింది. ఇకనైనా బెంగాల్ ప్రజలకు వాస్తవమైనటువంటి పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన రావాలని కోరుకుందాం. శుభేందు అధికారి పరిపాలనలో ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుందాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.